ఈ వీడియోలో మనం మరికొన్ని డెరివేటివ్స్ ఫైండ్ చేయడం చూద్దాము యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్. ఓకేనా? కాస్ స్క్వేర్ ఎక్స్, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్ యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకే, చాలా ఈజీ అమ్మా. మనకి ఫార్ములాస్ బాగా వస్తే ఏదైనా ఈజీగా చేసేయచ్చు. గివెన్ ఏంటి మనకి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్. అప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్. ఎందుకంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ రాసాము. ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రిన్సిపల్స్ యూజింగ్ ఫార్ములా ఏంటి? ఎఫ్ డాష్ ఎక్స్. డెరివేటివ్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్. డెరివేటివ్ ఫార్ములా ఏంటి? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ బై హెచ్. ఓకే, యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్. ఓకేనా? ఇలా రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ దీన్ని ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏంటి? కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ బై హెచ్. ఓకే, సో నెక్స్ట్ ఇది ఎలా ఉంది? ఇది ఏ ఫార్ములా ఉంది? కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి అనే ఫార్ములాలా ఉంది. దానికి ఫార్ములా ఏంటి? మైనస్ సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. ఇది ఫార్ములా కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బికి. ఇక్కడ ఏ ఏంటి? ఎక్స్ ప్లస్ హెచ్, బి ఏంటి? ఎక్స్. ఓకే, సో ఇప్పుడు దాన్ని రాసేసుకుందాం ఫార్ములాని బట్టి. కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి అంటే మైనస్ సైన్ ఏ ప్లస్ బి అంటే ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ అండ్ నెక్స్ట్ ఇంటూ సైన్ ఏ మైనస్ బి ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ హోల్ బై హెచ్. ఓకే, సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్, ఇదంతా ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత? 2x ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి హెచ్ మిగులుతుంది హోల్ బై హెచ్. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు ఒక ఫార్ములాలా కనిపిస్తుంది. ఏంటి? సైన్ హెచ్ బై హెచ్. అది లిమిట్స్ని సెపరేట్ చేసేసుకుందాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 మైనస్ సైన్ 2x ప్లస్ హెచ్ ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ బై హెచ్. ఈ హెచ్ ఇక్కడికి రాసేసుకున్నాం. ఇదంతా మనకి 1 అయిపోతుంది. ఎందుకు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా మనకి తెలుసు. సో ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఇది రాసేస్తాం 1 కింద. అప్పుడు ఎంత అవుతుంది? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 మైనస్ సైన్ 2x ప్లస్ హెచ్ ఇంటూ 1. ఇప్పుడు హెచ్కి బదులు 0 వేసేసేయండి. ఇక్కడ వేసేస్తే మైనస్ సైన్ 2x ప్లస్ 0 ఇంటూ 1 అంటే ఇంక వేయక్కర్లేదు. అప్పుడు అది ఆన్సర్ ఎంత అవుతుంది? మైనస్ సైన్ 2x. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఫర్ డెరివేటివ్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకేనా? నెక్స్ట్ మనం ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ సీకెంట్ 3x యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఇది బోర్డ్ మోడల్ పేపర్లో ఇచ్చారమ్మా. సీకెంట్ 3x యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. మనకు గివెన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ 3x. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది? సీకెంట్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే దాన్ని సీకెంట్ని ఎలా రాసుకోవచ్చు? 1 బై కాస్ 3x ప్లస్ హెచ్ అని రాసుకోవచ్చు. సీకెంట్ 3xని 1 బై కాస్ 3x అని రాసుకోవచ్చు. ఓకేనా? సో వీటిని యూజ్ చేసుకుంటాం. మనకు ఫార్ములా ఇప్పుడు ఏంటి? ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ లిమిట్స్తో ఇదే కదా మనకు ఫార్ములా. దీనిలో మనం సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఎంత మనకి? సీకెంట్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సీకెంట్ 3x హోల్ బై హెచ్. ఇప్పుడు సీకెంట్కి బదులు కాస్ వేసేద్దాం. 1 బై కాస్. ఓకేనా? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1 బై కాస్ 3 into x plus h minus 1 by cos 3x
హోల్ బై హెచ్. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం తీయండి అమ్మా దీనికి. హెచ్ టెన్స్ టు 0 లిమిట్, ఇది ఎంత అవుతుంది? కాస్ 3x మైనస్ కాస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ బై కాస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ కాస్ 3x హోల్ బై హెచ్. సో మనకి ఉండేది ఇది లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాస్ 3x మైనస్ కాస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ బై కాస్ 3x ఇంటూ కాస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ బై హెచ్. ఓకే, సో మనం ఇక్కడ ఎల్సిఎం తీసాం కాబట్టి సో దానికి రాస్తే మనకి లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఇది ఏ ఫార్ములాలో ఉంది? కాస్ ఏ మైనస్ కాస్ బి ఫార్ములాలో ఉంది. సో కాస్ ఏ మైనస్ కాస్ బికి ఫార్ములా ఏంటి? -2 సైన్ ఏ ప్లస్ బి బై 2 సైన్ ఏ మైనస్ బి బై 2. అది యూజ్ చేసేద్దాం. -2 సైన్ ఏ అంటే 3x ప్లస్ బి అంటే 3 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ బై 2 ఇంటూ సైన్ ఏ అంటే 3x మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ బై 2 హోల్ బై హెచ్ ఇంటూ కాస్ 3x ఇంటూ కాస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్. ఓకే, సో ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇంకా సింప్లిఫై చేస్తే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 -2 ఇంటూ సైన్ 3x ప్లస్ 3x ఎంతమ్మా? విడదీసేద్దామా? లేకపోతే 3x ప్లస్ 3x ప్లస్ 3h ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం అనమాట. బై 2 ఇంటూ సైన్ 3x మైనస్ 3x మైనస్ 3h హోల్ బై 2 హోల్ బై h ఇంటూ కాస్ 3x ఇంటూ కాస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్. ఓకే, సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 -2 ఇంటూ 3x ప్లస్ 3x ఎంత? 6x సైన్ 6x ప్లస్ 3h హోల్ బై 2 ఇంటూ సైన్ 3x ప్లస్ 3x మైనస్ 3x క్యాన్సిల్ అయిపోతే -3h బై 2 హోల్ బై h ఇంటూ కాస్ 3x ఇంటూ కాస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్. ఓకే, సో ఇక్కడ సైన్ మైనస్ థీటాలా ఉంది. సైన్ మైనస్ థీటాకి ఫార్ములా ఏంటి? మైనస్ సైన్ థీటా. అంటే మనకి ఎలా వస్తుంది? -2 ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ 6x ప్లస్ 3h బై 2 కదా ఇది, ఇంటూ మైనస్ సైన్ 3h బై 2. సైన్ మైనస్ థీటా ఏమైంది? మైనస్ సైన్ థీటా అయింది. ఓకే, బై హెచ్ ఇంటూ కాస్ 3x ఇంటూ కాస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్. ఓకే, సో ఇక్కడ -2 ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది. +2 రాసేసుకోవచ్చు. సైన్ 6x బై 2 ఎంతమ్మా? 3x ప్లస్ 3h బై 2 ఇంటూ సైన్ 3h బై 2. ఓకే, హోల్ బై h ఇంటూ కాస్ 3x ఇంటూ కాస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్. ఓకేనా? సో నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ 3x ప్లస్ 3h బై 2. ఓకే, అలాగే ఈ హెచ్ టెన్స్ టు 0 ఇక్కడ కూడా ఇచ్చేద్దాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ 3h బై 2. ఈ కింద హెచ్ ఉంది కదా, దాన్ని దీనికి రాసేద్దాం బై హెచ్ అని. అలాగే ఈ 2ని హెచ్ బై 2కి డినామినేటర్లోకి తెస్తే హెచ్ బై 2 అయిపోతుంది. ఇక్కడ క్యాన్సిల్ చేసేద్దాం. ఓకేనా? ఇంటూ ఈ కిందనున్న పార్ట్లో రిమైనింగ్ ఏంటి? 1 బై కాస్ 3x కాస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్. ఏం చేసాం ఇక్కడ? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ 3x ప్లస్ 3h బై 2 యాజ్ ఇట్ ఈస్ రాసాము. సైన్ 3h బై 2 రాసి ఇక్కడ హెచ్ ఉంది కదా, అది ఇక్కడ పెట్టాం. అలాగే ఈ 2ని డినామినేటర్లో తెస్తే హెచ్ బై 2 అయిపోయింది. ఇంటూ 1 బై రిమైనింగ్ పార్ట్ ఏంటి? డినామినేటర్లో కాస్ 3x ఇంటూ కాస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్. ఇది రాసేసాం. ఓకేనా? ఇప్పుడు ఇది ఒక ఫార్ములా కనిపిస్తుంది. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ బై హెచ్, లేదా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్,
ఎంత ఫార్ములా 1. ఓకే, అయితే ఇక్కడ ఎక్స్కి బదులు ఎంత ఉంది? 3h/2 ఉంది. ఇక్కడ h/2 మాత్రమే ఉంది, 3 లేదు. సో ఈ 3 కావాలంటే మల్టిప్లై బై 3 డివైడెడ్ బై 3 చేస్తాం. ఓకే, అప్పుడు లిమిట్ h→0 సైన్ 3x ప్లస్ 3h/2 ఇంటూ లిమిట్ 3h/2 → 0 సైన్ 3h/2 బై 3h/2 ఇంటూ 3 ఇంటూ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ cos 3x cos 3 ఇంటూ x ప్లస్ h. ఓకే, సో ఇప్పుడు ఈ పార్ట్ అంతా మనకు 1 అయిపోతుంది. ఇక్కడ 3 ఉంది కదా, ఇది ముందుకు రాసేయండి. 3 ఇంటూ హెచ్కి బదులు 0 వేసేయండి అమ్మ. ఇక్కడ సైన్ 3x ప్లస్ 0 3h/2 అంటే ఎంత అవుతుంది? 3 ఇంటూ 0. ఓకే, సో 3 ఇంటూ 0 0 కాబట్టి ఇది వేసేసాం. అలాగే ఇది 1 ఇంటూ ఇక్కడ కూడా హెచ్కి బదులు 0 వేసేయండి. 1/cos x ఇంటూ cos 3 ఇంటూ x ప్లస్ 0. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ సైన్ 3x ఇంటూ 1/cos 3x ఇంటూ cos 3x. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ 3 ఇంటూ సైన్ 3x బై cos 3x ఎంత? tan 3x ఇంటూ 1/cos 3x ఎంత? secant 3x. సో దీన్నే మళ్ళీ ఎలా రాస్తున్నాము? 3 secant 3x ఇంటూ tan 3x. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఫర్ ద డెరివేటివ్ ఆఫ్ secant 3x. ఓకేనా? secant 3xకి మనకు మామూలుగా secant xకి డెరివేటివ్ ఏంటమ్మా? secant x tan x మామూలుగా తెలుసు మనకు ఫార్ములాస్లో. ఇక్కడ 3x ఉంది కాబట్టి secant 3x tan 3x ఇంటూ 3xకి 3 డెరివేటివ్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే చాప్టర్లో ఉన్న ప్రాబ్లమ్స్తో కలుద్దాం. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.